దయచేసి మనం దేవుని వాక్యంలోనికి ప్రవేశించక ముందు మరి ఒక పాట పాడుకుందాం. పాఠ్య పుస్తకం నుంచి శరణం శరణం అనే పాట పాడుకుందాం. 2 వచనాలు మాత్రమే పాడుకుందాం. శరణం శరణం అనే పాట మరి పాఠ్య పుస్తకం నుంచి 2 పాఠ్య పుస్తకం నుంచి శరణం శరణం అనే పాట పాడుతుండగా మీకు ఏదైనా అత్యవసరమైన పనులు ఉంటే చూసుకోండి. వాక్య సమయంలో మరి అటు ఇటు తిరగకూడదు కనుక మీకు ఏదైనా మరి పనులు ఉంటే చూసుకోండి. ఈ పాట పాడే క్రమంలో 94వ పాట శరణం శరణం అనే పాట పాడుకుందాం. ఇందులో మరి దయచేసి గమనించండి. 1వ వచనము 2వ వచనం 2వ వచనము అట్లాగే మరి 6వ వచనం పాడుకుందాం. 2, 6 2వ వచనం 6వ వచనం మాత్రమే పాడుకుందాం. పెట్టుకోండి. 2వ వచనము తర్వాత 6వ వచనం మాత్రమే పాడుకుందాం. శరణం 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 దేవ కరుణామయుడా శరణం 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 దేవ కరుణామయుడా కరుణామయుడా
మన బైబిల్స్ పైకెత్తి బైబిల్ వచ్చి మనం పాడుకుందాం. శ్రేష్ఠ గ్రంథము ప్రార్థన చేసుకుందాం. నమ్మకమైన తండ్రి, పరిశుద్ధుడా మీ స్తోత్రాలు. ఇంతవరకు ఆరాధనలో మీరు ఎంతో తోడ్పాటును, సహకారమును, నడిపింపును మీరు అనుగ్రహించినందుకై ప్రభా మేము స్తుతిస్తున్నాం. కనుక తిరిగి ప్రభా మీ యొక్క రక్త మాంసంలోనికి ప్రభా మరి సాదృశ్యంగా ఉన్న ఈ రొట్టె రసంలోనికి మేము పాలు పంపులు పొందక ముందుగా మరి తండ్రి ప్రభా నాయన ఏ రీతిగా మిమ్మల్ని ప్రభా తండ్రి మేము ఘనపరచాలో నీ వాక్యం ద్వారా మేము హెచ్చరిక చేయబడి సరి చేసుకోవాలో సహాయం చేయి. మీ వర్తమానం దయచేయండి ప్రభా, సహాయం చేయండి. కాలము సమీపంగా ఉంటుండగా, మీరు ఆఖరి సమీపంగా ఉంటుండగా ప్రభా ఈ చివరి దినాల్లో మీరు ఆఖరి సమీపించే రోజుల్లో ప్రభా మేము ఉంటున్నాం. పరిస్థితులు బయట ఎంతో ప్రభా నాయన మరి అస్తవ్యస్తంగా ఉంటున్నాయి. మనుషుల్లో మనసులు మారిపోయినాయి ప్రభా తండ్రి. ఎక్కడ చూసినా ప్రభా తండ్రి నాయన పరిస్థితులు అనుకూలంగా లేవు. కనుక అయినప్పుడు కూడా ఇటువంటి దినాల్లో మమ్మల్ని నేటి వరకు క్షేమముగా భద్రముగా మీరు కాపాడుతున్నందుకై మేము స్తుతిస్తున్నాం. కనుక రీతిగా ప్రభా మరి నాయన నీ ప్రజలముగా కూడి నీ బండ్ల చుట్టూ ప్రభా మేము ఒలేవ మొక్కల వలె ప్రభా తండ్రి నాయన నీ చుట్టూ చేరి ప్రభా నీ వాక్యంలో ధన్యత మాకు అనుగ్రహించినందుకై స్తుతిస్తూ నీ వాక్యంలో ప్రవేశించనట్లుగా సహాయం చేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. కీర్తన దయచేసి కీర్తన 9వ అధ్యాయం, కీర్తన 9వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం. దినవాక్యము. ఈరోజు మనకు ఇవ్వబడిన దినవాక్యము కింద ఇవ్వబడిన వాక్యము, ఆ వాక్యాన్ని మనం ఉదయకాలము ఆరాధనలో మనం ధ్యానిస్తూ వచ్చాం. తిరిగి ఇదే వాక్యం మీద దేవుని వాక్యాన్ని ధ్యానించబోయే సమయంలో ఈ వాక్యాన్ని మనం చదువుకుంటాం. నా పూర్ణ హృదయంతో నేను యెహోవాను స్తుతించగలను. యెహోవా నీ అద్భుత కార్యములన్నిటినీ నేను వివరించగలను. అందరూ చదివినట్లేదు, అందరూ గట్టిగా బిగ్గరగా చదువుకుందాం. నా పూర్ణ హృదయంతో నేను యెహోవాను స్తుతించగలను. యెహోవా నీ అద్భుత కార్యములన్నిటినీ నేను వివరించగలను. దేవుడు చదివిన వాక్య భాగం దీవించి ఆశీర్వదించి ఆయన మనతో మాట్లాడినట్లు ప్రభు మనకు సహాయము చేయండిగాక. అయితే ఉదయకాలము మరి మనం చూసాం ఆరాధన కొరకు మరి ఈ వాక్యం యొక్క అనుభవంలో కొన్ని విషయాలు దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చాడు. కాబట్టి దావీదు, మన పితరులైన దావీదు దేవుణ్ణి స్తుతించినాడు.
ఎలాంటి హృదయంతో దేవుని స్తుతించాడు? పూర్ణ హృదయంతో. అంటే పూర్ణ హృదయంతో అంటే మరి దేవుడిలో దావీదు చూసింది ఏంటి? మత్తయి సువార్త 5:48లో మరి పరిపూర్ణుడు మీ పరలోకపు తండ్రి ఎవరు? పరిపూర్ణుడు కనుక, కాబట్టి ఆయన పరిపూర్ణుడై ఉన్నాడు కనుక ఆ పరిపూర్ణుడైన దేవుడు ఎలాంటి వాడిగా ఉన్నాడు, ఎలాంటి పరిపూర్ణత మరి కలిగిన దేవుడిగా ఉన్నాడో అటు దేవుడు మన జీవితంలో ఏం చేస్తాడనేది 4 విషయాలు మనం చూసాం. ఎన్ని విషయాలు? 4 సంగతులు మనం చూసాం. మరి మొట్టమొదటి చెప్పండి, ఆయన ఎవరు? ఆ వాత్సల్య సంపూర్ణుడు. ఎలాంటి వాత్సల్యత? యోవేలు 2:13 కరుణ వాత్సల్యత. ఈ కరుణ వాత్సల్యత దేవుడు చేసిన పని ఏంటి? దోషములను పరిహరించాడు, అంటే క్షమించాడు. మనం క్షమించి మనల్ని రక్షించాడు. తర్వాత రెండవ పరిపూర్ణత, రెండవ లక్షణం ఏంటి? ఆయన దయా దాక్షిణ్య పూర్ణుడు అని మనం చూసాం. కాబట్టి ఆయన దయా మరి ఆయుష్కాలం అంటూ ఉండును. ఈరోజు వరకు కూడా ఆయన దయలో మనల్ని దేవుడు నడిపిస్తున్న కారణాన్ని బట్టి ఆరాధించాం. మూడవది పరిశుద్ధాత్మ పూర్ణుడు. లూకా సువార్త 4:1 పరిశుద్ధాత్మ పూర్ణుడు అంటే ఆయన ఆత్మ ఎలాంటిదంటే పరిశుద్ధతతో కూడిన ఆత్మ. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఎలాంటి వాడు? పరిశుద్ధుడు కనుక మనల్ని ఏం చేశాడు? పరిశుద్ధుడిగా చేశాడు. పరిశుద్ధాత్మ కలిగిన ఆత్మతో దేవుణ్ణి ఆరాధించే అనుభవంలోనికి ప్రభు మనం తీసుకొచ్చాడు. ఇది ఎన్నో విషయం? 3వ విషయం. 4వ విషయం చెప్పండి, కృపా సత్య సంపూర్ణుడు. 1:14 ఏంటి? 1:14 యోహాను సువార్త 1:14లో మరి ఆయన గురించి మనం చూసాం. ఆయన ఎవరు? కృపా సత్య సంపూర్ణుడు. అంటే ఆయన కృపా సమృద్ధి గలవాడని, కృప ఆయన వద్ద ఉన్నదని, మరి కృపతో మనల్ని ఆయన నడిపించేవాడని మనం చూసాం. అందుకని కృప అర్థం ఏంటి? అర్హులు కాని మనల్ని అర్హులుగా చేయటకు ఆయన మరి ఎంతో ఇష్టపడిన దేవుడుగా ఉన్నాడు. ఇది ఉదయకాలము ఆరాధనలో మనం చూసినటువంటి 4 విషయాలు. ఇప్పుడు ప్రభు యొక్క పాత్రలో మనం పాలు పంపులు పొందకముందు మరి పూర్ణ హృదయంతో అనే మాట, పూర్ణత. దావీదు ఎలాంటి హృదయంతో దేవుని సేవించాడు? పూర్ణ హృదయంతో. అంటే ఇక అతని హృదయంలో ఇక ఏ మాత్రం కూడా మరి వేరే హృదయము తనలో చోటు చేసుకుందిగా లేదు. పరిపూర్ణమైన పూర్ణ హృదయంతో దేవుణ్ణి సేవించే అనుభవం. ఎందుకంటే ఇందాక మనం చూసాం దేవుణ్ణి దావీదు మరి ఎందుకు పూర్ణ హృదయంతో ఆరాధించాడు? ఆ వాక్యం మనం చూసాం. ఇప్పుడు ఆ వాక్యం ఏ వాక్యం చూడండి. మరి మత్తయి సువార్త 5వ అధ్యాయం. మత్తయి సువార్త 5వ అధ్యాయం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 48వ వచనం. 5:48 మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణుగా ఉండెదరు. ఇంతకుముందేమో ఆయన పరిపూర్ణుడని మనం ఆరాధన చేశాం. ఎలాంటి పూర్ణుడో ఎలాంటి పరిపూర్ణుడో మనం ఆరాధన చేశాం చూసుకొని. ఇప్పుడు ఆ పరిపూర్ణుడైన దేవుడు ఇప్పుడు మనల్ని ఏం కావాలని మరి హెచ్చరిస్తున్నాడు? పూర్ణునిగా ఉండాలి. చెప్పండి ఈ మాటలు. మీ పరలోకపు తండ్రి, అందరూ చెప్పండి, మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణులుగా ఉండేదరు. కాబట్టి ఇప్పుడు మనం ఎలా ఉండాలి? పరిపూర్ణుల యొక్క అనుభవంలో మనం సాగిపోవాలనేది ఈ మధ్యాహ్నం దేవుని యొక్క వర్తమానము. కాబట్టి పరిపూర్ణంగా ఉందాము. ఎందుకంటే లోకంలో మరి మనం ఎక్కడున్నాం చెప్పండి? లోకంలో ఉన్నాం. లోకంలో ఏముంది చెప్పండి? నేత్రాశ, శరీరాశ, జీవపు డమ్మం యొక్క మరి ఈ యొక్క లోకంలో మనం జీవిస్తున్నప్పుడు కొన్నిసార్లు మనము ఎలా అయ్యే పరిస్థితి ఉందో చెప్పండి? పరిపూర్ణంగా జీవించబోయే బదులుగా ఎలాంటి వారంగా జీవించడానికి అవకాశం ఉంది చెప్పండి? అసంపూర్ణంగా జీవించడానికి అవకాశం ఉంది. ఎందుకంటే మనం ఉంది అక్కడ లోకంలో. అందుకని లోకంలో దేవుని బిడ్డలముగా జీవిస్తున్న మనము పరిపూర్ణంగా ఉండాలి. అంతేగాని లోకంలో జీవిస్తూ ఆ పరిపూర్ణంగా ఉండకుండా అసంపూర్ణంగా మరి మనం జీవిస్తే దేవుని రాజ్యానికి మనము
ఎత్తబడము. అందుకని ఈ మధ్యాహ్నము మనం ఏం కావాలని ప్రభు యొక్క హెచ్చరిక, పరిపూర్ణం కావాలి. ఆత్మీయ జీవితంలో పరిపూర్ణత ఎంతైనా అవసరం. ఆత్మీయ జీవితంలో సంపూర్ణత ఎంతైనా అవసరం. అందుకనే ఈ హెచ్చరిక దేవుడు మనకి ఇస్తున్నాడు. మీరు ఎలా ఉండాలి? పరిపూర్ణంగా ఉండాలి. అందుకే బైబిల్ ఒక మాట ఉంది. ఏం మాట చెప్పండి? ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో ఆత్మ పూర్ణులై ఉండుడి. దశలోని పత్రిక అనుకుంటా. చూడండి, దశలోని పత్రిక, మొదటి దశలోని పత్రిక 5వ అధ్యాయం చూడండి, ఎఫెసీ పత్రికలో. అయితే ఆత్మ పూర్ణులై ఉండుడి అనే మాట ఎఫెసీ పత్రిక. కనుక ఇక్కడ మనం రాయబడుతుంది ఆత్మను ఆర్పకుడి. ఏమర్పకుడి? కాబట్టి పరిశుద్ధాత్మ దుఃఖపరచకుడి, ఆత్మ పూర్ణులై ఉండుడి అని రాయబడుతూ వచ్చింది. కాబట్టి ఆత్మ పూర్ణత, ఆత్మీయంగా మనం ఎలా ఉండాలి చెప్పండి? ఎలా ఉండాలి? పరిపూర్ణంగా ఉండాలి. కాబట్టి మధ్యాహ్నం మన ఆత్మీయ జీవితాలు పరిపూర్ణంగా ఉండాలంటే ఒక వాక్యం ఉంది. ఏంటి ఆ వాక్యం? ఇప్పుడు చూడండి, మత్తయి సువార్త 19వ అధ్యాయము 21వ వచనం. మత్తయి సువార్త 19:21. మత్తయి సువార్త 19వ అధ్యాయము 21వ వచనం చదవండి. 19:21. అందుకు యేసు, అందరూ చదివి అందుకు యేసు, నీవు పరిపూర్ణ అగుటకు కోరిన ఎడల పోయి నీ ఆస్తిని అమ్మి బేదలకు కిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. నీ వచ్చి నన్ను వెంబడించుమని అతనితో చెప్పాను. నీవు వచ్చి నన్ను వెంబడించుము. కాబట్టి ఇప్పుడు ఇది ఎవరితో అంటున్నాడు? ఇదిగో ఒకడు ఆయన వద్దకు వచ్చి ఏమంటున్నాడు? బోధకుడా. ఎవరు ఆయన మనకు తెలియదు, కానీ ఇక్కడ ఒకడు ఆయన వద్దకు వచ్చాడు. ఎవరు ఆయన? పేరుందా ఇక్కడ? లేదు. పేరు లేని వ్యక్తి వచ్చాడు. పేరు తెలియని వ్యక్తి వచ్చి ఏమంటున్నాడంటే, బోధకుడా, నిత్య జీవం పొందుటకు నేనేం మంచి కార్యం చేయాలన్నప్పుడు అదంతా చదవాలి. ఇప్పుడు అదంతా చదివే అవకాశం సమయం లేదు కనుక. కాబట్టి మరి యేసుప్రభుని అడిగినప్పుడు యేసుప్రభు ఏమన్నాడు? మంచి కార్యం గురించి నన్నెందుకు అడుగుతున్నావు అన్న తర్వాత ఏమన్నాడు? నువ్వు ఒకవేళ మంచివాడొక్కడే నీవు జీవంలో ప్రవేశింపకున్న ఎడల ఆజ్ఞను గైకొండమని చెప్పాను. అవి కూడా గైకొంటున్నానని చెప్తున్నాడు. ఏమంటున్నాడు? అవి కూడా నేను గైకొంటున్నానని చెప్తున్నాడు. అయితే ఏంటి ఆజ్ఞలు? 10 ఆజ్ఞలు. ఏ ఆజ్ఞవి? 10 ఆజ్ఞలు. అంటే ఆ వ్యక్తి వచ్చి అడుగుతున్నప్పుడు ఈ మాటలు చెప్పాడు యేసుప్రభు వారు. తర్వాత ఏమైంది చూడండి. ఇప్పుడు 21వ వచనంలో అందుకు యేసు ఆ వ్యక్తి ఏమన్నాడు? నీవు పరిపూర్ణుడవుటకు నీవు కోరిన ఎడల. ఇప్పుడు ఆ వ్యక్తి ఏం కావాలని కోరుకుంటున్నాడు? పరిపూర్ణుడు కావాలని. అంటే తన జీవితంలో ఏం లేదు, పరిపూర్ణత లేదని అర్థమైపోయింది. నేను అన్ని మంచి కార్యాలు చేసినా, ఎన్నో నీతి కార్యాలు చేసినా, ఎన్నో ఆరాధన చేసినా, ఎన్నో భక్తి కార్యాలు చేసినా, అయితే తన జీవితంలో ఏదో ఒక కొదువ, ఏదో ఒక లోటు కనిపిస్తూ ఉంది. ఏదో తీరని లోటు, ఏదో అసంతృప్తి, అసమాధానము, ఏదో పోగొట్టుకున్నట్టుగా తన హృదయంగా కనిపిస్తూ ఉంది. కారణం ఏంటి చెప్పండి? తను పరిపూర్ణుడిగా లేకపోవటం బట్టి. కారణం ఏంటి? అందుకని ప్రభు అన్నాడు, నీవు పరిపూర్ణుడిగా అవ్వాలని కోరితే ఏం చేయాలి? నీవు వచ్చి నన్ను వెంబడించుము. ఈ మధ్యాహ్నము మన జీవితాల్లో మరి పరిపూర్ణం కావాలంటే ఆయనను వెంబడించుట. ఈ మధ్యాహ్నం అంశం ఏంటి? ఆయనను వెంబడించుట. ఇప్పుడు ఆయన్ని వెంబడించాలంటే మనం ఏమవుతాము? ఆయన వెంబడిస్తే మనం ఏమవుతాము? పరిపూర్ణ అవుతాము. ఈ రోజుల్లో ఎట్లా ఉన్నామంటే, మరి దేవుణ్ణి వెంబడించే వారంగా ఉన్నామా? ఆయనను వెంబడించని వారంగా ఉన్నామా? ఇప్పుడు మనం చెప్పబోయే వాక్యాన్ని బట్టి అర్థమైపోతుంది. ఇప్పుడు ఈ వాక్యాన్ని బట్టి మనం ఈ వాక్యాలు చదువుతున్నప్పుడు నిజంగా ఆయన వెంబడిస్తున్నామా అనేది డౌట్. ఏంటది? అనుమానము. అందుకనే ఈ అనుమానం పోవడానికే యేసుప్రభు ఏమన్నాడు చెప్పండి? నీవు నన్ను
వెంబడించుము. నీవు పరిపూర్ణుడిగా కావాలని కోరితే అందుకు బలవంతం లేదు. నీవు పరిపూర్ణుడు కావాలని కోరావు కాబట్టి, నా దగ్గరికి వచ్చావు కాబట్టి నీవు నన్ను ఏం చేయాలి? వెంబడించు. దాని ముందు కఠినమైన మాట యేసుప్రభు ఒక మాట అన్నాడు. ఏంటో కఠినమైన మాట? నీ ఆస్తిని అమ్మి ఎవరికి ఇవ్వాలంట? అమ్ముతాడా? ఆస్తి అమ్ముతాడు? చెప్పండి. ఈ రోజులు ఎటువంటి రోజులు? ఒక ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడంటే, బ్రదర్ ఈ రోజులు ఎట్లాంటి రోజులు అంటే మెతుకుపోతే బతికిపోయే రోజులు వచ్చేసి బ్రదర్ అన్నాడు. ఎందుకని? ఎక్కడ పట్టినా ఏం చేస్తున్నారు? మరి అరాచకాలు, దొంగతనాలు జరుగుతున్నాయి. చాలా భయంకరంగా ఉన్నాయి పరిస్థితులు. మెతుకుపోతే బ్రతుకు. కాబట్టి అటువంటి రోజులు మనం ఉన్నామని చెప్తున్నారు. అంటే ఆస్తిని అమ్మి బేదరికి ఇవ్వాలంటే అది ఈజీగా మరి కష్టమా చెప్పండి? ఆస్తిని అమ్మి బేదరికి ఇమ్మన్నాడు యేసుప్రభు వారు. అది సులభమైన పనా, కష్టమైన పనా? ఏమ్మా మీరు చెప్పాలి. మీ పెద్దానికి నోరు ముయ్యకూడదు. అది కష్టమా, ఇష్టమా, సులభమా? చెప్పండి. కష్టమైన పనా, సులభమైన పనా? మరి ప్రభు ఏమో దాన్నే చేయమంటున్నాడు. మరి మీరు అంత కష్టం అంటున్నారు. మరి ప్రభు ఏమంటున్నాడు ఇక్కడ? నీ ఆస్తిని అమ్మి ఎవరికి ఇవ్వాలి? బేదరికి ఇమ్మంటే మీరు కష్టం అంటున్నారు. మరి అంటే ఆయన ఒకవేళ ఆస్తిని అమ్మి బేదరికి ఇచ్చినా తిరిగి దేవుడు ఏం చేస్తాడు? ఆ వ్యక్తికి సమకూరుస్తాడు. ఎందుకంటే సమస్తము ఆయనదే. అంటే అక్కడ ఏం చేశాడని పరీక్షించాడు. ఏం చేశాడు? అసలు ఈ వ్యక్తి ఏమంటాడో, అసలు ఈ వ్యక్తి నోట్లో నుంచి ఏమొస్తుందా అని చెప్పి జస్ట్ ఒక మాట అన్నాడు. అంటే ఏమన్నాడు? నీ ఆస్తిని అమ్మి ఎవరికి ఇమ్మన్నాడు? బేదరికి ఇమ్మంటే దానికి ఆన్సర్ ఏముంది ఇక్కడ? ఉందా? ఏమిటది? ఆయన తిరిగి ఏం చెప్పినట్టు ఏమైనా ఉందా? ఇస్తానని చెప్పినట్టు ఉందా? చెప్పండి. 22వ వచనంలో ఏముంది చూడండి. అయితే ఆ యవ్వనుడు మిగులు ఆస్తి గలవాడు కనుక ఆ మాట విని వ్యసనపడుచు. ఏమంటాడు యేసుప్రభు మీద? ఇదే వ్యక్తి ఇదే వ్యసనం ఇంకొక ఆయనకు వచ్చింది. ఎవరికి? ఇదే వ్యసనం ఇంకొక ఆయన యేసుప్రభు మీద పడ్డాడు. వ్యసనం పడ్డాడు. ఎవరాయన? అమ్మా, యేసుప్రభు మీద వ్యసనం పడ్డాడు. రైట్. పేతురు మూడోసారి విని యేసుప్రభు మీద ఏం పడ్డాడు? యేసుప్రభు మీద వ్యసనపడి. అంటే వానికి ఇష్టం ఉండట్లేదు, కష్టంగా ఉంటుంది. ఈ రోజుల్లో దేవుని మందిరాన్ని కూర్చోని కష్టపడుతున్నారు. దేవుని వాక్యం కాసేపు వినానికి కష్టపడుతున్నారు. ఈ రోజులు ఇష్టపడే రోజులు పోయినాయి. ఇప్పుడు ఏ రోజులు వచ్చినాయి? వినడానికి కష్టమే, కూర్చోడానికి కష్టమే. ఇంక దేనికి కష్టం చెప్పండి? ఏదో అన్నాడు. రావడానికి కూడా కష్టమే, ఇంకా అనుసరించడం కష్టమే. అన్నిటి కష్టపడుతున్నారు. ఇక ఎట్లా పరిపూర్ణ అవుతాం చెప్పండి? అందుకని యేసుప్రభు ఏమన్నాడు? నీ పరిపూర్ణుడు కావాలని కోరితే మనకి ఏం కావాలి చెప్పండి? ఏం కావాలా? దేవుని రాజ్యం కావాలా? మరి ఏం చేయకూడదు? ఆస్తి అమ్మకూడదు, బేదరికి ఇవ్వకూడదు. అదిగా ఇప్పుడు ఎట్లుందంటే అవ్వా బువ్వా కావాలన్నట్టు. కాబట్టి ఎందుకు చెప్తున్నంటే మాటలు, ఈ వ్యక్తి నిత్య జీవం కొరకు ఆశపడుతున్నప్పుడు ఆ వ్యక్తి ఎలా ఉండాలి? పరిపూర్ణుడిగా ఉండాలి. నిజంగా ఈ మధ్యాహ్నం దేవుని వాక్యం ఇచ్చిన దేవుని బిడ్డలారా, ప్రభు చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? నీవు పరిపూర్ణుడు కావాలని కోరితే నువ్వు నన్ను ఏం చేయాలి? వెంబడించు. అప్పుడే నీవు పరిపూర్ణుడు అవుతావు. ఇప్పుడు చూడండి, ఎవరెవరు వెంబడించారు, ఏ విషయాల్లో వెంబడించారు క్లుప్తంగా మనం చూద్దాం. బైబిల్లో మరి వారు వెంబడించడం ద్వారా వారి జీవితాల్లో పరిపూర్ణత పొందినారు. పరిపూర్ణత పొందారంటే కారణం ఏంటి? వెంబడించారు. చూడండి, ఇప్పుడు ఏ విషయాన్ని మనం వెంబడించాలి, ఎవరెవరు వెంబడించారో అనేది ఇప్పుడు మనం చూద్దాం. మన అంశం ఏంటి మధ్యాహ్నం? వెంబడించుట. ఫాలో మీ. యేసుప్రభు అన్నాడు, నన్ను వెంబడించుడి. మార్కు సువార్తలో అన్నాడు. చూడండి అన్నమాట. మార్కు సువార్త కొంచెం సౌండ్ తగ్గించండి. జరిగిన మూడోది కొంచెం సౌండ్ తగ్గించాడు. మార్కు సువార్త 1వ అధ్యాయం. మార్కు కొంచెం తగ్గించండి ఇంకొంచెం. మార్కు సువార్త
ఒకటో అధ్యాయము చూడండి, మార్కు సువార్త 1వ అధ్యాయం 17వ వచనం. యేసు నా వెంబడి రండి. చాలు, యేసు నా వెంబడి. కాబట్టి వెంబడించుడి. ఎందుకు వెంబడించాలి? పరిపూర్ణులు కావాలని మీరు కోరితే వెంబడించుడి అని ప్రభు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు చూడండి మొట్టమొదటిగా మనం ఏ విషయాల్లో మరి వెంబడించాలో అనేది ఇప్పుడు మనం చూద్దాం. చూడండి, మత్తయి సువార్త 4వ అధ్యాయం 25వ వచనం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 25వ వచనం అందరం చదువుకుందాం. మత్తయి సువార్త 4:25. గలిలయ, దెకపోలి, యెరూషలేము, యూదయను ప్రదేశం నుండి, యోర్దాను అవతల నుండి జనసమూహములు ఆయనను వెంబడించిరి. ఎందుకు వెంబడించారు? 23వ వచనం. యేసు వారి సమాజ మందిరంలో బోధించుచు దేవుని రాజ్యం గురించి సువార్త ప్రకటించుచు ప్రజల్లో ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు. తర్వాత 24వ వచనం. ఆయన కీర్తి సిరియా దేశమంతటా వ్యాపించెను. నానా విధములైన రోగముల చేత వేదన చేత పీడించబడుతున్న వ్యాధిగ్రస్తులందరినీ, దయ్యమును పట్టిన వారిని, చాంద్రరోగం గలవారిని, పక్షులు గలవారిని వారు ఆయన యొద్దకు తీసుకుని రాగా ఆయన వారిని తీసుకుని రాగా. ఇది ఎవరు చేసిన పని? జనసమూహం. కాబట్టి జనసమూహంలో ఆయన యొద్దకు తీసుకొచ్చారు. ఎవరిని? అనేకమైన వారిని తీసుకొచ్చి ఏం చేశారు చెప్పండి? తీసుకొచ్చి ఏం చేశారు? వారు తీసుకొచ్చి ఏం చేశారు? ఎవరికి తీసుకొచ్చారు? ఆయన యొద్దకు. చెప్పండి. వారు ఆయన యొద్దకు తీసుకుని రాగా ఆయన వారిని స్వస్థపరిచెను. కాబట్టి మొదటిగా వారు ఆయన యొద్దకు తీసుకొచ్చారు. కాబట్టి మరి ఏ విధంగా వెంబడించాలంటే వారిని ఆయన యొద్దకు తీసుకొచ్చారు. కాబట్టి అక్కడ చూస్తే దేవుని యొద్దకు అనేక ఆత్మలను తీసుకొచ్చడం ద్వారా మరి దేవుడు వారి విషయంలో గొప్ప కార్యాలు, అద్భుతమైన కార్యాలు చేశారు. అప్పుడు వారు ఆయనను ఏం చేశారు? కాబట్టి ఆయన యొద్దకు తీసుకొచ్చారు. ఈరోజున దేవుని వాక్యం వింటున్నా నీవు, దేవుని వర్తమానం వింటున్నా నీవు దేవుని యొద్దకు తీసుకొస్తున్నావా? అనేక ఆత్మలను దేవుని యొద్దకు నడిపిస్తున్నామా? అందుకని ఏ విషయంలో మనం వెంబడించాలి చెప్పండి? ఆయన యొద్దకు తీసుకొచ్చే విషయంలో మనం వెంబడించాలి. కాబట్టి ఎవరైతే అనేకులను ఆయన యొద్దకు తీసుకొస్తారో వారు దేవుణ్ణి వెంబడించినట్టే. ఒకవేళ వారిని ఆయన యొద్దకు తీసుకొని రాకపోతే వారు స్వస్థపరచబడేవారైనా చెప్పండి? కాబట్టి దేవుని యొద్దకు తీసుకొని రావడం ద్వారా వారు ఎంతో మేలు పొందారు. ఈరోజున నీ విషయం ఏంటి? ఎంతమంది ప్రభు యొద్దకు తీసుకొస్తున్నావు? ఎవరిని ప్రభు యొద్దకు తీసుకొస్తున్నావు? ఎవరినైనా తీసుకొచ్చావా దేవుని యొద్దకు? ఎవరినైనా నడిపించావా దేవుని యొద్దకు? మరి ఎట్లా నువ్వు వెంబడించినట్టు, ఎలా నువ్వు పరిపూర్ణంగా అయినట్లు? కాబట్టి మధ్యాహ్నం ప్రభు ఇస్తున్న హెచ్చరిక, ఆయన యొద్దకు తీసుకునిరా. కాబట్టి వారు ఆయన యొద్దకు అనేకులు తీసుకొచ్చారు. కాబట్టి అనేకులు ఆయన ఏం చేశారు? వెంబడించారు. ఎవరు వెంబడించారంట? బాగుపడ్డ వాళ్ళు కూడా ఆయన వెంబడించారంట. స్వస్థ పొందిన వారు కూడా ఆయన ఏం చేశారు?
వెంబడించారు. ఈ రోజున అనేక సంవత్సరాల నుంచి దేవుని వాక్యం వింటున్నావు, దేవుని మందిరానికి వస్తున్నావు, చూస్తున్నావు, పోతున్నావు, కానీ ఎవరినైనా తీసుకొచ్చావా దేవుని యొద్దకు? దేవుని యొద్దకు తీసుకొస్తే వారు మేలు పొందుతారే కానీ కీడు ఏమాత్రము పొందరు. వారు చూడండి అక్కడ నాయబడి చెప్పండి, వారు ఆయన యొద్దకు తీసుకుని రాగా ఆయన వారిని స్వస్థపరిచెను. ఏంటంటే అంత నీరసంగా చెప్తున్నారు వాక్యం. నేనేమో గట్టిగా చెప్తుంటే మీరు నీరసంగా ఉన్నారేంటి? అయిపోయిందా మీ పని? వినే ఓపిక అయిపోయిందా? చెప్పండి. వాక్యం చెప్పండి అంటే ఏదో ఓపిక లేనట్టుగా మా గొంతులో ప్రాణం ఉంది, నేను కాసేపటికి ఏమైపోతాం, మా ప్రాణం పోయింది అన్నట్టు చెప్తున్నారు. చెప్పండి, దేవుని వాక్యం చెప్పాలి కదా. ఏమని రాయబడి చూడండి, వారు ఆయన యొద్దకు తీసుకుని రాగా. ఎవరిని తీసుకొచ్చారంట? దయ్యమును పట్టిన వారిని, నానా విధమైన రోగులను, వేదన చేత. నిజంగా నీ ముందు ఎంతమంది వేదన పడుతున్నారు నీకు కనిపిస్తున్నారు, ఎంతమంది రోగాలతో ఉంటున్నారు కనిపిస్తున్నారు నీ ఎదుట. అదే లేకపోతే ఒకవేళ ఆత్మీయంగా మరి నశించిపోయేవారు కనిపిస్తున్నారు నీ ఎదుట. కానీ చూస్తూ వస్తున్నావు కానీ వారిని తీసుకొస్తున్నావా? వారిని చూస్తూ వస్తున్నావు కానీ వారిని తీసుకొచ్చే అనుభవం ఉంటున్నావా? అట్లయితే నీవెవరివి చెప్పు? పరిపూర్ణుడివే. అట్లయితే నీవు దేవుని వెంబడించిన వ్యక్తివే. కాబట్టి అలా చేస్తున్నామా? దేవుని ఎదుకు ఎవరిని తీసుకొస్తున్నాం? ఎంతమంది తీసుకొచ్చావు, ఎవరిని తీసుకొచ్చావు అనేది ప్రభు నిన్ను హెచ్చరిస్తున్నాడు. ఇది ఉన్న విషయం, మొదటి విషయం. రెండో విషయం చూడండి. రెండో విషయంగా మనం చూస్తే కనుక మత్తయి సువార్త 8వ అధ్యాయం 22వ వచనం. మత్తయి సువార్త 8:22 త్వరగా. మత్తయి సువార్త 8:22. అందరూ చదివి అందరం. యేసు అతన్ని చూచి నన్ను వెంబడించము, మృతులు తమ మృతులను పాతి పెట్టుకోమని చెప్పాను. చెప్పండి. యేసు అతన్ని చూచి నన్ను వెంబడించము, మృతులు తమ మృతులను పాతి పెట్టుకోమని చెప్పాను. కాబట్టి ఈ వ్యక్తి ఎవరు? ఈ వ్యక్తి కూడా పేరు లేని వ్యక్తి. ఈ వ్యక్తి కూడా ఎవరు? శిష్యుల్లో మరి ఒకడని ఉంది. 21వ వచనంలో ఏముంది? శిష్యుల్లో మరి ఒకడని ఉంది కానీ పేరుందా? ఇప్పుడు వచ్చి ఏమంటున్నాడు? ప్రభువా, నేను మొదట వెళ్ళి నా తండ్రిని పాతి పెట్టుకుని నాకు సెలవు ఇవ్వమని అడిగితే ఆయన ఏమన్నాడు? ఓకే రైట్ పొమ్మన్నాడా? ఓ నువ్వు పొమ్మన్నాడా? పొమ్మన్నాడు. దానికి ఏం చెప్పాడు యేసు ప్రభువారు? నన్ను వెంబడించము, మృతులు తమ మృతులను పాతి పెట్టుకొననేమో. కాబట్టి దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి చెప్పండి? ఏం అర్థం చేసుకోవాలి? దేవుని కార్యాలకు మనం ఆటంకంగా ఉండకూడదు, ఇతరులను ఆటంకపరచకూడదు, వారి ఆటంకంలో మనం కూడా పాలు పొందకూడదు. కాబట్టి ప్రభు ఏమంటున్నాడంటే, ఒకవేళ మృతులను పాతి పెట్టుకొని నిమ్ము, నీవైతే నన్ను వెంబడించు. ఈ రోజున ఎలా ఉందని చెప్పండి? ఒక్కోసారి ఆదివారం పూట ఎట్లా వస్తున్నారు? నిండుగా వస్తారు. ఒక్కోసారి ఎట్లా వస్తారు? నిండుగా వస్తారు. ఒక్కోసారి ఎట్లా వస్తారు? పరుసగా వస్తున్నారు. ఎందుకని? నేను ఒకసారి అడిగాను ఒక వ్యక్తిని, మందిరానికి కాకపోతే అతను ఏవేవో కారణాలు చెబుతున్నాడు. నువ్వు అట్లాగే కారణాలు చెప్పుకుంటూ పోతూ ఉండు, ఆ డాష్ దేవుడే పూర్తి చేస్తాడని చెప్పా. ఏమన్నాను? నువ్వు కారణం చెప్పుకుంటే దేవుని మందిరం మానుకో, ఆ డాష్ తర్వాత డాష్ ఉంది, ఆ డాష్ దేవుడే పూర్తి చేస్తాడని చెప్పా. ఏందన్నా అన్నాడు. ఏం దేవుంది? నువ్వు దేవుని సన్నిధికి రాకుండా ఏదో కార్యాలు చేస్తున్నావు. అదంటున్నావు, ఆడ ఫంక్షన్ ఉంది, ఏడు ఫంక్షన్ ఉంది, లేకపోతే అక్కడ పని ఉంది, లేకపోతే మా వాళ్ళు రమ్మన్నారు అందుకే పోయాను. ఇక అన్ని కారణాలు. ప్రభు చెప్తున్న మాట ఏంటి? ప్రభు చెప్తున్న మాట చెప్పండి. నీవు నన్ను వెంబడించము, దేవుని కార్యాలకు నువ్వు ఆటంకంగా ఉండవాకు, వారి ఆటంకంలో నువ్వు పాలు పొందొద్దు, ఇతరులను ఆటంకం చేయొద్దు, నన్ను వెంబడించము. కాబట్టి ఈ రోజులో దేవుని సన్నిధికి రావాలంటే ఎట్లా ఉంటున్నారు? ఎప్పుడు ఏం చేస్తున్నారు? ఫంక్షన్కి వెళ్తున్నారు. ఎక్కడికి వెళ్తున్నారు? అదేమంటే పొలానికి వెళ్తున్నారు, లేకపోతే ఓవర్ డ్యూటీ చేస్తున్నారు, లేకపోతే ఇంకో పని చేస్తూ ఉన్నారు.
కాబట్టి దేవుని పని కంటే మనకి ఏది ముఖ్యంగా ఉన్నది? వాడి సొంత కార్యాలు ముఖ్యంగా ఉన్నాయి. చూడండి, యేసు ప్రభు ఉన్నాడు, యేసు అతను చూచి నన్ను వెంబడించు. నీ సొంత కార్యాలు ముఖ్యం కాదు. నా కార్యాలను నీవు పాటిస్తే అప్పుడు నీవు నన్ను వెంబడించినట్లు. నా కార్యాలను నువ్వు పాలు పొందితే నీవు నన్ను వెంబడించినట్లు. ఇది కఠినమైన మాట, లేదా సులభమైన మాట. పైగా చనిపోయింది ఎవరంట? తండ్రి. అయ్యా, నా తండ్రి చనిపోయాడు, నా తండ్రిని పాతిపెట్టుటకు నాకు సెలవిమ్మని. బహుశా ఏ రోజు ఏముంటుంది? విశ్రాంతి దినం అయి ఉంటుందేమో, మనకి రాయబడలేదు. కానీ విశ్రాంతి దినమున ఏ పని చేయకూడదు, ఏ కార్యాలు చేయకూడదు, ఏ మరణ కార్యాలు కానీ, భూస్థాపన కార్యాలు కానీ, ఏ పనులు దేవుని పనిని ముందు పెట్టుకొని వాడు సొంత పనులు చేయకూడదని ప్రభు హెచ్చరిస్తూ ఉన్నాడు. ఈ రోజున ఎన్నిసార్లు ప్రభు నేను హెచ్చరిస్తున్నా ఆదివారం ఎగ్గొడుతున్నావు. ఎన్నిసార్లు ప్రభు నీతో మాట్లాడుతున్నా ఏముంటుందని లెక్క చేయకుండా అలక్ష్యమైన స్వభావంతో, అశ్రద్ధతో దేవుని సన్నిధిని వెనకేసి వెళ్ళిపోతున్నావు. అయితే ఓ దినం ఉంది, ఆ దినాన్ని నువ్వు తట్టుకోలేవు, నువ్వు ఓర్చుకోలేవు. ప్రభు ఎంతవరకు అని చూస్తాడు చెప్పండి? ఎంతవరకు చూస్తాడు? ఆయన కూడా సహనం తప్పిపోతే మన పరిస్థితి ఏమైపోద్ది? కాబట్టి ఆయన దీర్ఘశాంతుడే ఉంది మన విషయంలో. మరి ఆయన శాంతం చూపిస్తున్నాడు. ఆయన శాంతము తప్పిపోతే మనం ఎవరము తట్టుకోలేము. అందుకనే దేవుని కార్యాలను, పరిశుద్ధ దినాన్ని మనం ఏం చేయకూడదు? పోగొట్టుకోకూడదు. కొంతమంది వాళ్ళు చనిపోయారు, ఈయన చనిపోయారు, లేకపోతే దినం ఉంది, లేకపోతే పలానా ఫంక్షన్ ఉంది, అమ్మాయి ఆడిపిల్ల ఫంక్షను. ఏంటండి ఇదంతా? ఒక విశ్వాసిగా చేయాల్సిన పనులేనా అవి? ఒక విశ్వాసిగా జరిగించాల్సిన కార్యాలేనా? ఇంత వాక్యం ఉంటున్నా మనం అదే చేస్తున్నాము. అంటే దీని అర్థం ఏంటంటే దేవుడంటే లెక్కలేనితనము, దేవుడంటే అలక్ష్యము. ఈ రోజుల్లో కొంతమందిని నేను అడుగుతూ వచ్చాను, బ్రదర్ మీరు పలానా రోజు మా కాడికి కావాలంటే వాళ్ళు ఏమంటారంటే, సేవకుని కాదులే, పలానా చోట మాకు మీటింగ్ ఉంది రమ్మంటే వాళ్ళు ఏమంటారు? మాకు నీవు అని బ్రదర్ అంటున్నాడు. ఏమంటున్నాడు? మాకు నీవు ఇస్తేనే, మాకు నీవు ఇవ్వట్లేదు. ఏమి ఇవ్వట్లేదంట? నీవు అంటే సెలవు ఇవ్వట్లేదు. మరి ఎప్పుడు ఇస్తారంటే అడగాలి, చూడాలి. ఏమంటున్నారు? అడగాలి, చూడాలి. దానికే మనం అంత భయంతో వారు నీవు ఇవ్వట్లేదని ఎంతో మరి పర్ఫెక్ట్గా డ్యూటీ చేస్తున్నాము. కానీ దేవుని కార్యానికి వచ్చేపాటికి ఏముండదు? నీవు ఉండదు. ఆ కార్యానికి నీవు అడుగుతారు. ఏ కార్యాలకు? బయట కార్యాలకు. అయితే ఆదివారం అప్పుడు ఏం దొరకదంట, ఏదైనా స్పెషల్ మీటింగ్స్ అప్పుడు ఏమి ఇవ్వట్లేదంట, నీవు ఇవ్వట్లేదు. చూడండి ఎంత మరి దైన్యమైన పరిస్థితికి వచ్చారు విశ్వాసులు. అందుకనే దేవుని కార్యాన్ని మనం ఏం చేయకూడదు? వెనుకంజ వేయకూడదు. యెహోవా కార్యములను అశ్రద్ధ చేయవాడు ఏమవుతాడు? కాబట్టి ఆ డాష్ మీరు పూర్తి చేసుకోండి. కనుక దేవుని కార్యాన్ని అశ్రద్ధ చేయొద్దు. అందుకే ప్రభు ఉన్నాడు, యేసు అతను చూచి నన్ను వెంబడించుము, అప్పుడు నువ్వు ఏమవుతావు? పరిపూర్ణుడు అవుతావు. ఇది రెండో విషయం. మూడో విషయం చూడండి. మూడో విషయం యోహాను సువార్త. చూడండి, యోహాను సువార్త 10వ అధ్యాయం. యోహాను సువార్త 10వ అధ్యాయము. యోహాను సువార్త 10వ అధ్యాయం. యోహాను సువార్త 10వ అధ్యాయము 4వ వచనం 27వ వచనం. 10:4-27 చదువుకుందాం. యోహాను సువార్త 10వ అధ్యాయము 4:27 చదవండి. మరియు అతడు తన సొంత గొర్రెలన్నిటినీ వెనుపనికి నడిపించినప్పుడల్లా వాటికి ముందుగా నడుచును. గొర్రెలు అతని స్వరం విరుగును, గనుక అవి అతనిని వెంబడించును. గొర్రెలు అతని స్వరము వినును, కనుక అవి అతన్ని వెంబడించును. 24 వచనం 27 నా గొర్రెలు నా స్వరం వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. కాబట్టి నీవు పరిపూర్ణుడు అవ్వాలంటే ఏ అనుభవం ఉండాలి? వెంబడించే అనుభవం. మొదటిగా ఏ విషయంలో చెప్పండి? ఏ విషయం వెంబడించాలి? ఆయన యొద్దకు తీసుకొచ్చే విషయంలో,
దేవుని యొద్దకు అనేక ఆత్మలను తీసుకొచ్చే విషయంలో నువ్వు వెంబడించాలి. రెండవది ఏ విషయం వెంబడించాలి? దేవుని నీ సొంత కార్యానికంటే దేవుని కార్యం వైపు నువ్వు వెంబడించాలి. అంతేగాని నీ సొంత వారికి నువ్వు పెట్టుకొని దేవుని కార్యానికి నీ వరకు పోతే మరి ఏం చెప్పండి దాని సంగతి. అందుకని జాగ్రత్త. దేవుని కార్యాన్ని మనం ఏం చేయకూడదు? అశ్రద్ధ చేయకూడదు. మూడవదిగా మనం ఏం చూసాం చెప్పండి? మరి ఇక్కడ స్వరము. కాబట్టి గొర్రెలు అతను స్వరం విన్నప్పుడు గొర్రెలు అతను ఏం చేస్తే చెప్పండి? వెంబడిస్తాయి. ప్రభు కూడా అతను వెంబడిస్తాడు. అతన్ని నేను వెంబడించను. కాబట్టి దేవుని స్వరము నిజంగా ఆయన స్వరం ఎలాంటి చెప్పండి? ఎంతో మధురమైన స్వరం, మెల్లని స్వరం. ఆ స్వరంతో దేవుణ్ణి వెంబడిస్తున్నామా? కాబట్టి ఎన్నోసార్లు దేవుడు ఆయన స్వరాన్ని వినిపిస్తుంటే ఆ స్వరాన్ని నువ్వు లెక్క చేయకుండా ఏ స్వరాన్ని వింటున్నావు? మానవ స్వరము. ఏ స్వరం ఇది? మానవ స్వరము, అపవాది స్వరము. ఉదయాన్నే లేచి ఎవరి స్వరం వింటున్నాం? లేకపోతే దేవుని మందిరంలో ఎవరి స్వరం వింటున్నాం? కాబట్టి స్వరం ఎవరిది? దేవునిది. కాబట్టి ఆయన స్వరం వింటున్నావా? కాబట్టి నా గొర్రెలు నా స్వరం వినును, అవి నన్ను వెంబడించును అని రాయబడింది. కాబట్టి ఎప్పుడెప్పుడు ఆయన స్వరం వింటున్నావు? ఒక ఆదివారం వచ్చి ఆయన స్వరం వింటున్నావా? కాబట్టి దినానికి కనీసం మూడు సార్లైనా దేవుని స్వరాన్ని వింటున్నావా? కాబట్టి భక్తులైన వారు ఎంతోమంది దేవుని స్వరాన్ని విన్నారు. మొట్టమొదటి వ్యక్తి ఎవరు చెప్పండి? దేవుని స్వరం విన్న వ్యక్తి ఎవరు? ఆదాము దేవుని స్వరం విన్నాడు, కానీ ఆ స్వరం వినడానికి భయపడుతున్నాడు. ఎందుకని? పాపం చేశాడు. ఆయన దేవుడు సరిచేయడనో లేకపోతే గద్దించానో ఆయన పిలుస్తుంటే ఆయన ఏం చేస్తున్నాడు? దాక్కుంటున్నాడు. ఈ దినాల్లో దేవుని స్వరం వినడానికి దాక్కుంటున్నారు. ఎక్కడ దాక్కుంటున్నారు? ఆఫీసుల్లో దాక్కుంటున్నారు, ఇళ్ళల్లో దాక్కుంటున్నారు, పొలాల్లో దాక్కుంటున్నారు, లేకపోతే ఆయా ఫంక్షన్లో దాక్కుంటున్నారు. దేవుని స్వరం వినడానికి ఇష్టపడట్లేదు. అందుకని ఎవరు పరిపూర్ణులు చెప్పండి? ఆయన వెంబడించేవారే పరిపూర్ణులు. ఏ విషయం? మూడవదిగా దేవుని స్వరము వినే విషయంలో మనము వెంబడించాలి. తర్వాత మరి రూతు గ్రంథం చూడండి. రూతు గ్రంథము చూడండి. ఈ మాట మనం చూద్దాం. రూతు 2వ అధ్యాయం 9వ వచనం. రూతు 9వ అధ్యాయం 2వ వచనం. ద బుక్ ఆఫ్ రూత్ చూడండి, 2వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం. వారు కోయు చేను కనిపెట్టి వారిని వెంబడించుము, నిన్ను ముట్టకూడదని యవనస్తులకు ఆజ్ఞాపించి ఉన్నాను. నీకు దాహమడిగినప్పుడు కుండల యొద్దకు పోయి పనివారు చేయగల నీళ్లు త్రాగమని నా మరి చెప్పండి. వారు కోయు చేను కనిపెట్టి వారిని వెంబడించుము, నిన్ను ముట్టకూడదని యవనస్తులకు ఆజ్ఞాపించి ఉన్నాను. ఎవరెవరు ఈ మాట అంటున్నాడు? ఎవరెవరితో అంటున్నాడు చెప్పండి. బోయాజు ఎవరితో అంటున్నాడు? రూతుతో అంటున్నాడు. రూతు, నువ్వు ఇక్కడనే ఉండుము, ఈ పొలంలోనే ఉండుము, ఇక్కడే నిలకడగా ఉండుము, ఈ పరికర్తల యొద్దనే నీవు నిలకడగా ఉండుము అని అంటూ ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడు? వారు చేను కోయు చేను కనిపెట్టి వారిని వెంబడించు. ఎవరిని కనిపెట్టానంట? చేను కోసేది ఎవరు చెప్పండి మీరు? ఎవరండి? పనివారు, సేవకులు. కాబట్టి చేను కోయివారు ఎవరు? పనివారు, పరిచారకులు, సేవకులు. కాబట్టి ఎవరిని వెంబడించాలని చెప్పండి? ఎవరిని కనిపెట్టాలి? పనివారిని, కోయివారిని, సేవకులను. కాబట్టి ఆత్మీయ విధానంలో మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ప్రభు ఏమన్నాడు? కోట విస్తారంగా ఉంది కానీ పనివారు. కాబట్టి ఎవరు ఆ పనివారికి? సేవకులే. దేవుని సేవకులు ఎప్పుడు ఏ పని కలిగి ఉంటారు చెప్పండి? ఏం పని కలిగి ఉంటారు? దేవుని పని. చూడండి అన్నమాట. రోమపత్రిక 9వ అధ్యాయం 14వ అధ్యాయం చూడండి. రోమపత్రిక 14వ అధ్యాయము. రోమపత్రిక
14వ అధ్యాయము బహుశా 6వ వచనం చదవండి. రోమపత్రిక 13వ అధ్యాయం 6వ వచనం. ఏనగా వారు దేవుని సేవకులై ఉండి ఎల్లప్పుడూ ఈ సేవ యందే వారు పని కలిగి ఉంటారు. వారు ఏమై ఉండి? దేవుని సేవకులు, దేవుని పనివారు. ఆయన పనివారు. చేను కోయివారు ఎవరు? పనివారు. కాబట్టి ఋతు పనివారిని కనిపెట్టుకొని అక్కడే వారిని వెంబడించుము. కనుక ఈ యొక్క పనివారు ఎవరు? దేవుని సేవకుడు. వారిని కనిపెట్టుకొని వారిని వెంబడించు అన్నట్టుగా ఋతుతో బోయాజు చెప్తున్నాడు. ఆ తర్వాత ఋతు ఆ పని చేసిందా లేదా? చెప్పండి. ఆ పని చేసిందా? వెంబడించింది. కాబట్టి వారిని కనిపెట్టుకుంటూ ఉంటుంది. ఈ దినాల్లో మరి విశ్వాసముగా దేవుని ప్రజలముగా ఎవరిని కనిపెట్టాలి చెప్పండి? ఎవరిని కనిపెట్టాలి? దేవుని పరిశుద్ధులను కనిపెట్టాలి. సంఘములో ఉన్న పరిశుద్ధులను, సంఘములో వాక్యం చెబుతున్న సేవకులను కనిపెట్టి వారిని వెంబడించాలి. అప్పుడే మనం ఏమవుతాము? పరిపూర్ణమవుతాము. కాబట్టి నీవు పరిపూర్ణ అవుటకు నీవు కోరిన ఎడల నువ్వేం చేయాలి? వెంబడించు. ఎన్ని విషయాల్లో మనం చెప్పుకున్నాం? 4 విషయాల్లో మనం చెప్పుకున్నాం. వెంబడించామా? ఏ విషయంగా మనం వెంబడిస్తున్నాం? కాబట్టి 4 విషయాన్ని చూసాం. మొదటి విషయం చెప్పండి త్వరగా. అనేక ఆత్మలను దేవుని ఎదురు తీసుకొచ్చే విషయంలో నువ్వు వెంబడిస్తున్నావా? రెండవది, ఏ విషయం వెంబడించాలి? దేవుని కార్యాల్లో మనము శ్రద్ధ వహించే విషయంలో వెంబడించాలి. మూడవది, దేవుని స్వరము, ఆయన స్వరం వినే విషయంలో వెంబడించాలి. నాలుగవది, చేను కోయి వారిని కనిపెట్టి వారిని ఏం చేయాలి? వెంబడిస్తున్నామా? లేకపోతే లోకములో ఉన్న వారిని వెంబడిస్తున్నామా? లోకములో ఉన్నదంతా వెంబడిస్తున్నావా? అయితే దానికి తగిన శిక్ష మనం అనుభవిస్తాము. అందుకని ప్రియులారా, ఆయన మనం పరిపూర్ణ కావాలంటే ఆయన వెంబడించాలి. కాబట్టి 4 విషయాన్ని మనం చూసాం. ఇంకో 4 వ్యక్తులను చూద్దాం. అంటే నేను జస్ట్ పేరు చెప్తాను, నేను వివరించను. చూడండి, మొట్టమొదటిగా చూడండి మత్తయి సువార్త. వెంబడించిన వ్యక్తులు ఎవరో ఇప్పుడు మనం చూద్దాం. వెంబడించిన ఆ వ్యక్తులను మనం చూద్దాం. మత్తయి సువార్త 9వ అధ్యాయము 9వ వచనం. మత్తయి సువార్త 9:9 అందరం చదువుదాం. మత్తయి సువార్త 9:9 చదవండి. యేసు అక్కడి నుండి వెళ్ళుచు సుంకపు మెట్ల వద్దనున్న కూర్చొని ఉన్న మత్తయి అని ఒక మనిషిని చూచి నన్ను వెంబడించమని అతనితో చెప్పగా అతను లేచి ఆయనను నా వెంబడి చెప్పండి ఈ మాట. యేసు ఒక మనిషిని చూచి చెప్పండి. యేసు మత్తయి అని ఒక మనిషిని చూచి నన్ను వెంబడించమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించెను. 10వ వచనం. ఇంటిలో భోజనమునకు యేసు కూర్చొని ఉండగా ఇదిగో సుంకరులను పాపులను ఆయన అనేకులు వచ్చి ఆయన యొద్దను, ఆయన శిష్యుల యొద్దను కూర్చుండిరి. ఇప్పుడు ఎవరి వ్యక్తి? మత్తయి. మత్తయి ఎవరు చెప్పండి? మత్తయి ఎవరు? సువార్తికుల్లో మొదటి సువార్తికుడు మత్తయి. మత్తయి నన్ను వెంబడించు అంటే నేను వెంబడించనన్నాడా? వెంబడిస్తానన్నాడా? నీ మాట నేను వినేది ఏంటి అన్నాడా? చెప్పండి. భగవానుడే, నాకు చాలా పనులు ఉన్నాయి, నీకు ఉండకపోవచ్చు, కానీ నాకు అనేకమైన పనులు ఉన్నాయి. ఇది చూడండి వాళ్ళని తర్వాత చూడవచ్చు. ఆరాధన అయిన తర్వాత వాళ్ళు వందనాన్ని చెప్పుకోవచ్చు. వాళ్ళకి కాసేపు కూర్చొని మాట్లాడవచ్చు. వాక్యం చెప్పాడు. వాళ్ళ ముఖాన్ని చూస్తే మీకేం వినబడింది? మీకేం అర్థమైంది? ముఖాన్ని చూడవాకండి. ఈ వాక్యం వైపు శ్రద్ధ పెట్టండి. వచ్చేవాళ్ళు వచ్చి కూర్చుంటారు. కాబట్టి ఇక్కడ మనం చూస్తే ఎవరి వ్యక్తి? మత్తయి. మత్తయిని ప్రభు అడుగుతున్నాడు, మత్తయి నన్ను వెంబడించు. ఎందుకు వెంబడించమన్నాడు? పాపం ఏదో ఉంది కాబట్టి వెంబడించాడా లేదా? వెంబడించాడు. తర్వాత రెండో విషయం చూడండి. రెండో విషయం నేను వివరించడానికి టైం లేదు. ఇప్పటికే టైం ఎంత ఉంటుంది నాకు తెలియదు, కానీ ఎంత సరే చూడండి. రెండో వ్యక్తిని మనం చూద్దాం. మార్కు సువార్త 2వ అధ్యాయము
14వ వచనం. మార్కు సువార్త 2వ అధ్యాయము. మార్కు సువార్త 2వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం. అందరం చదువుదాం. 14వ వచనం. మార్కు. ఆయన మార్గమున వెలుచు సుంకపు మెట్టు వద్దనున్న కూర్చొని ఉన్న అల్ఫై కుమారుడగు లేవీని చూచి నన్ను వెంబడించమని అతనితో చెప్పగా అతడు లేచి, కాబట్టి ఆయన ఎవరు చెప్పండి? లేవి. కాబట్టి అల్ఫై కుమారుడు లేవీని చూచి, కనుక ఈ లేవి ఎవరు చెప్పండి? పాత నిబంధనలో ఉన్నటువంటి గోత్రికులు, లేవి గోత్రికులు. యాకోబు కుమారుల్లో మరి ఉన్నటువంటి లేవి గోత్రికులు. కాబట్టి పునారా మరి వెంబడించాడా లేదా చెప్పండి? వెంబడించాడా లేదు? ఫస్ట్ ఎవరిని అడిగాడు యేసు ప్రభు వారు? మత్తేని అడిగాడు. మత్తేని ఏమన్నాడు? నువ్వు నన్ను వెంబడించు అన్నాడు. ఆ తర్వాత వెంబడించాడు. తర్వాత మత్తయి ఏమయ్యాడు? పరిపూర్ణుడయ్యాడు. తర్వాత లేవిని అడిగాడు యేసు ప్రభు వారు. అడిగి ఏమని అడిగాడు? లేవి, నీవు నన్ను వెంబడించు అంటే నేను వెంబడించను అన్నాడా? వెంబడించాను అని అన్నాడు. వెంబడించాను. ఆ తర్వాత అతను ఏమయ్యాడు? పరిపూర్ణుడయ్యాడు. మూడో వ్యక్తి చూద్దాం. మూడో వ్యక్తి చూడండి దయచేసి. యోహాను సువార్త. దయచేసి లూకా సువార్త 5:28 వచనం. త్వరగా లూకా సువార్త 5:28 వచనం. లూకా సువార్త 5:28 వచనం. 28 వచనం చదవండి. అటు పిమ్మట ఆయన బయలుదేరి లేవి అను సుంకరి. ఎవరైనా సుంకరి అంటే మీకు చెప్పడానికి. లేవి ఎవరైనా సుంకరి అంటే పనులను వసూలు చేసుకున్న వ్యక్తి. సుంకరి దేవుణ్ణి వెంబడించాడు. మత్తయి దేవుణ్ణి వెంబడించాడు. మూడవ వ్యక్తిగా మనం చూద్దాం. చూడండి మూడవ వ్యక్తి ఎవరంటే యోహాను సువార్త 1వ అధ్యాయము 37-38. చూడండి యోహాను సువార్త 1వ అధ్యాయము 37-38 చదువుదాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 37-38 అందరం చదువుదాం. అతడు చెప్పిన మాట అందరం చదవండి. అతడు చెప్పిన మాట ఆ ఇద్దరు శిష్యులు విని యేసును వెంబడించిరి. యేసు వెనుకకు తిరిగి వారు తనను వెంబడించుట చూచి మీరేమి వెతుకుతున్నారని వారిని అడుగగా. ఎవరు ఆ వ్యక్తి చెప్పండి? శిష్యుల్లో ఫిలిప్పు. ఎవరు? ఫిలిప్పు. కాబట్టి ఆయన ఫిలిప్పు. చూడండి 43వ వచనం. మరునాడు ఆయన గలిలయకు వెళ్ళగోరి ఫిలిప్పును కనుగొని నన్ను వెంబడించమని అతనితో చెప్పాను. కాబట్టి ఎవరైనా ఫిలిప్పుని అడిగాడు. కాబట్టి ఫిలిప్పు నేను వెంబడించనన్నాడా? కాబట్టి చూడారా ఫిలిప్పు దేవుని వెంబడించాడు. మత్తయి దేవుని వెంబడించాడు. మత్తయి ఎవరు చెప్పండి? ఎవరు కుమారుడు? అక్కడ ఏమని రాయబడింది? మత్తయి 9:9లో ఆయన గురించి ఏ మత్తయి? ఆయన ఇంటి మత్తయ్య, సుంకపు మెట్టు వద్ద కూర్చుండి ఉన్న మత్తయి. ఏ మత్తయి అయినా? మెట్టు వద్ద కూర్చున్న మత్తయి. తర్వాత ఈ సుంకరి ఎవరు? సుంకరి అయినా లేవి. ఎవరైనా? కాబట్టి మూడో వ్యక్తి మనం చూస్తే ఫిలిప్పు. నాలుగోదిగా చూడండి, నాలుగో వ్యక్తిని మనం చూద్దాం. చూడండి నాలుగో వ్యక్తి మార్కు సువార్త లేకపోతే యోహాను సువార్త 12వ అధ్యాయం. యోహాను సువార్త 12వ అధ్యాయం లేకపోతే 21వ అధ్యాయం 2వ వచనం. యోహాను సువార్త 21:2 చూడండి. యోహాను సువార్త మరి 21:2 చదువుకుందాం. సీమోను పేతురును దిదుమానబడిన తోమాయు గలిలయలో కానా ఊరివాడగు నతానీయును జబదయి కుమారులు. కాబట్టి ఆయన శిష్యులను చూడండి. అక్కడ ఏముంది? ఆయన శిష్యుల్లో మరి ఇద్దరు కూడి ఉండేది. తర్వాత అక్కడ ఎవరి గురించి రాయబడి? పేతురు. ఎవరు? సీమోను పేతురు ఏమయ్యాడు? దేవుణ్ణి వెంబడించాడు. కనుక 5వ అధ్యాయం 28వ వచనం చూడండి. 5వ అధ్యాయము 28వ వచనం. 5:28 చూడండి. లూకా సువార్త 5:28 కాదు
ఇదే లూకా సువార్త 5వ అధ్యాయంలో పేతురు చేసిన పనికి రాయబడింది. 8వ వచనం చదవండి. సీమోను పేతురు అది చూచి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపోము చెప్పాను. తర్వాత 11వ వచనంలో వారు దోణిని దరికి చేర్చి సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. అందులో ఎవరు ప్రముఖుడు? పేతురు. ఎవరు? సీమోను కుమారుడైన పేతురు. కాబట్టి ఈ సీమోను కుమారుడైన పేతురు ఎవరిని వెంబడించాడు? యేసు ప్రభువుని వెంబడించాడు. వెంబడించిన తర్వాత ఆ పేతురు ఎంతమందిని రక్షించాడు? ఆ పేతురే ఎంతమంది రక్షించాడు? అపోస్తలుల కార్యాల్లో 3,000 మందిని రక్షణకు తీసుకొచ్చాడు. కాబట్టి ఒకవేళ పేతురు యేసు ప్రభువును వెంబడించకపోతే అంతమందిని రక్షించే వాడు కాదేమో. అందుకని పేతురు ఎవరిని వెంబడించాడు? యేసు ప్రభు వారిని వెంబడించాడు. యేసు ప్రభు వారు మాట్లాడిన తర్వాత అయ్యా మేము కూడా నీతో వస్తామని చెప్పి ఆయనను వెంబడించారు. ఈ రోజున నీ సంగతి ఏంటి? మత్తయి వలే, లేవి వలే, ఇంకో వ్యక్తి ఎవరు? 3వ వ్యక్తి ఫిలిప్పు వలే, పేతురు వలే నువ్వు వెంబడిస్తున్నావా లేదా? కాబట్టి పరీక్ష చేసుకో, తీర్మానం చేసుకో. నేనేదో మీకు కబుర్లు చెప్పి పంపించట్లేదు, కథను చెప్పి పంపించట్లేదు, లేకపోతే స్టోరీని చెప్పి పంపించట్లేదు. కాబట్టి మీరు వాక్యానుసారంగా మీరు నడుచుకుంటారని నేను మీతో మాట్లాడుతున్నాను. కాబట్టి మధ్యాహ్నం పరీక్ష చేసుకో. కాబట్టి ఏ విషయంలో మనం ఆయన వెంబడించినట్లు 4 విషయాలు చూసాం. తర్వాత ఎవరెవరు దేవుని వెంబడించారో 4 విషయాలు చూసాం. అప్పుడే వారు ఏమవుతారు చెప్పండి? పరిపూర్ణ అవుదురు. చూడండి, ఆ మాట చదివి మనం ముగించుకుందాం. మత్తయి సువార్త 19:21 చదివి ముగించుకుందాం. మత్తయి సువార్త 19:21. మత్తయి సువార్త 19:21 చదివి మనము ముగించుకుందాం. చదవండి. అందుకు యేసు, నీవు పరిపూర్ణుడకు కోరిన ఎడల పోయి నీ ఆస్తిని అమ్మి బేదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. నీవు వచ్చి నన్ను వెంబడించమనటంతో చెప్పాను. నీవు పరిపూర్ణుడకు కోరిన ఎడల నీవు వచ్చి నన్ను వెంబడించుము. అటువంటి అనుభవం మనం ఉంటే అప్పుడు ప్రభు మనల్ని పరిపూర్ణంగా సిద్ధపరిచి ఆయన రాకడికే మనల్ని సిద్ధపరిచి ఆయన మనల్ని నడిపించునుగాక. ప్రార్థన చేసుకుందాం.